హాయ్ అండి. నా పేరు డాక్టర్ రాధాగోపాల్, ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, మిత్ర హాస్పిటల్స్ విజయవాడ. ఈ రోజు మనం ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుయెన్జా గురించి మాట్లాడుకుందాం. ఫ్లూ ఆర్ ఇన్ఫ్లుయెన్జా అనేది ఒక వైరస్ వ్యాధి. ఇది ముఖ్యంగా ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇంకోటి ఇన్ఫ్లుయెన్జా బి. మనకి ఇన్ఫ్లుయెన్జా లక్షణాలు వచ్చేసి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, అలసటగా ఉండడం, జ్వరం, కొంతమంది చిన్నపిల్లల్లో విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాధి అనేది ఎలా వ్యాప్తి చెందుతుందంటే ముఖ్యంగా దగ్గు, జలుబు ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే బిందువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. మనకి ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాధి అనేది నార్మల్ జనంలో దానంతటదే తగ్గిపోతుంది. అంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం, జ్వరానికి మందులు వాడడం ద్వారా దానంతటదే తగ్గిపోతుంది. కానీ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తులు, అంటే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు వయసు పైబడిన వారిలో ఈ వ్యాధి నిమోనియాగా అవతరించి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనేది ఎలా నివారించాలంటే ముఖ్యంగా పెద్దవారిలో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం మరియు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం వంటివి చేయడం ద్వారా నివారించవచ్చు.